పెన్షన్లు తొలగింపు అన్నటువంటి అంశం మీదన తొలగించారు 4.5 లక్షలని సాక్షి రాసుకురావడం, ఆ తర్వాత వైసీపీ వాళ్ళు మాట్లాడడం. ఇది సాక్షి ఛానల్ వాళ్ళకు అనుకూలమైనటువంటి కొన్ని నెట్వర్క్లో వస్తుంది. అదే సందర్భంలో దానికి 70-80% రీచ్ ఉన్నటువంటి తెలుగుదేశం అనుకూల ఛానళ్లలో చంద్రబాబు గారి మాట వస్తుంది. అబ్బాయి ఆడెవడో ఒకడు చొక్కా జించుకుని ఉన్నటువంటి ఎదవాడో చేసింది చూపెట్టి ఇక వీళ్ళందరూ దొంగ పెన్షన్లు ఇచ్చారు, నేను వాటిని కంట్రోల్ చేస్తున్నాను. రెండూ తప్పే. అందరికీ తీసేసి ఏది 4.5 లక్షల మందిలో అనర్హులు ఉండొచ్చు, అది 50,000 60,000 ఉంటుంది. అదే సందర్భంలో ఒక్కడిని చూపెట్టి మొత్తం అనర్హుల్ని 4.5 లక్షల మందిని చేయడము తప్పు. దీని మీద బాధ్యతాయుతంగా స్పందించింది తిరుపతికి సంబంధించిన అభినయ్ రెడ్డి. 50 డివిజన్లకి వెళ్ళి 50 డివిజన్లో ఎవరెవరు అనర్హులో ఎందుకు తీసేశారో అక్కడ మాట్లాడటం నిర్మాణాత్మకమైనటువంటి అంశం. అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలకి వినతి పత్రాలు ఇవ్వడం, ఇది బాధ్యతాయుతమైనటువంటి ద్వారా. ఏం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ ప్రతి డివిజన్ పరిధిలో ఎవరెవరైతే పెన్షన్లు కోల్పోయారో వాళ్ళని తమ దగ్గరికి రమ్మనమని పిలిచి వాళ్ళని చూపెట్టి, ఇదిగో ఇతనికి ఇంత సమస్య ఉంది, వీళ్ళు ఇంత పేదవాళ్ళైనా సరే పీకేశారు, వీళ్ళు వికలాంగులైనా పీకేశారు, సమాజానికి చూపించండి. సరే, వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీలు చూపించు, మీరు చూపించవచ్చు కదా. సోషల్ మీడియా ఉంది కదా, ఫేస్బుక్లు ఉన్నాయి కదా, యూట్యూబ్లు ఉన్నాయి కదా, చెయ్యండి. కాస్త ఆ కుర్రోడు చేస్తున్న ప్లానింగ్ అన్న మన దగ్గర లేకపోతే ఎట్లాగా. నమస్తే సెక్రటరీ గారు, మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తున్నాం. దాదాపుగా జిల్లాలో 7,400 వికలాంగుల పెన్షన్లను జిల్లా వ్యాప్తంగా రద్దు చేశారని రివ్యూ పేరుతో వాళ్ళ ఇండ్లకే వెళ్ళి శాస్త్రీయ పద్ధతిలో వాళ్ళ అంగవైకల్యాన్ని గుర్తించకుండా తప్పుడు సర్వేల కారణంగా పెన్షన్లను కోల్పోయారు. వీళ్ళందరికీ పెన్షన్లను పునరుద్ధరింపజేయాలని ప్రభుత్వానికి మీ ద్వారా ఒత్తిడి చేసే కార్యక్రమమే మేము ఇప్పుడు చేపట్టాం. మా వార్డులోని వికలాంగులకు ఇంతకాలం వస్తున్న పెన్షన్లను కూటమి ప్రభుత్వం అన్యాయంగా నిలిపివేయడం వలన వారు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క తిరుపతిలోనే 436కు పైగా వికలాంగులు తమ పెన్షన్ను కోల్పోయారు. వికలాంగులు తమ జీవనానికి, ఆహారం, ఔషధానికి పూర్తిగా ఈ పింఛన్ పైన ఆధారపడి ఉన్నారు. పింఛన్ నిలిపేయడం వలన వారి కుటుంబాలు కనీసం నిత్యావసరాలు కూడా పొందలేని పరిస్థితిలోకి వెళ్లిపోయాయి. పింఛన్లను తగ్గించే కార్యక్రమంలో భాగంగా వికలాంగుల ధృవీకరణ పత్రంలో వారికి వైకల్యం శాతాన్ని తగ్గించే దుశ్చర్య వలన వికలాంగులు బస్సు, రైలు ప్రయాణ ఛార్జీలలో రాయితీని మరియు ఉద్యోగ అవకాశాలలో కేటాయింపులను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కావున మేము గౌరవ సచివాలయ పాలనా కార్యదర్శి అయినటువంటి మీ ద్వారా కూటమి ప్రభుత్వానికి రద్దు చేసిన వికలాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని, అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమస్యపై మీ ద్వారా తక్షణ చర్య తీసుకొని వికలాంగుల హక్కులను రక్షించమని మనవి. అట్లు లేని ఎడల వికలాంగులకు జరుగుతున్న అన్యాయానికి మా వంతుగా, వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మా వంతుగా మేము మద్దతిస్తూ ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్స్.